బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. G20 సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ. దిశ చట్టం పనిచేస్తే అఘాయిత్యాలు ఎందుకు పెరిగాయి? హోంమంత్రి అనిత. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గా పట్టాభి ప్రమాణ స్వీకారం. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం బ్రెజిల్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన G20 సదస్సులో పాల్గొంటారు. నైజీరియాలో ఉత్పాదక పర్యటన ముగించుకుని దక్షిణ అమెరికా దేశానికి చేరుకున్న ప్రధాని మోడీ అక్కడ అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు మరియు భారతీయ సమాజంతో సంభాషించారు. भारतीय समुदाय के लोगों ने पूरे जोश के साथ प्रधानमंत्री नरेंद्र मोदी का जोरदार स्वागत किया है और ये तस्वीरें आपको दिखा रहे हैं। प्रधानमंत्री मोदी के होटल पहुंचते ही लोगों ने मोदी मोदी के नारे भी वहां पर लगाए हैं और हाथों में तिरंगा लिए उसको लहराते हुए नजर आए और वहां पर फोटो भी खिंचवाई। बच्चों के साथ प्रधानमंत्री नरेंद्र मोदी मौजूद रहे, कई सारी बातें भी हुई। तो ये तस्वीरें हम आपको दिखा रहे हैं उस दौरान की जब प्रधानमंत्री नरेंद्र मोदी ब्राजील पहुंचे और भारतीय समुदाय के जो लोग हैं जो वहां पर मौजूद हैं ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు, సామాజిక తత్వవేత్త శ్రీ భక్త కనకదాస జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్. హాజరైన మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్, హిందూపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ టిఎన్ దీపిక, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు. మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని 48 గంటల్లో పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్కి పంపించిన ఘనత మాది. ముచ్చుమరి ఘటనలో బాధితురాలని గుర్తించడానికి సమయం పట్టింది. గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. పరామర్శకు వెళ్లిన మాపైన కేసులు పెట్టారు. దిశ చట్టం గురించి గొప్పగా చెప్తున్నారు. అసలు దిశ చట్టం ఉందా? దిశ యాప్ చట్టం పనిచేస్తే మహిళలపై అఘాత్యాలు ఎందుకు పెరుగుతున్నాయి? ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి లేని దిశ చట్టం ప్రకారం కేసులు పెట్టారు. గంజాయిపై గత 5 ఏళ్లలో ఒక్క సమీక్ష అయినా చేశారా? మా ప్రభుత్వమే మహిళల భద్రతకు పెద్దపీట వేసింది. హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష. 4-5 నెలల్లో శిక్ష పడి నేరస్తున్న వాళ్ళు ఈ రోజు జైలు శిక్ష అనుభవించే పరిస్థితులు ఉండేది అధ్యక్ష. ఆ రోజు జరిగిన ల్యాప్సెస్ ఇన్ని మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి 4 వీల్స్ అన్నారు, 2 వీల్స్ అన్నారు. ఎక్కడ ఉన్నాయి మంత్రి గారు ఒక్క విషయం వినాలి. ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ ఒక్క ప్రశ్నకే అరగంట టైం తీసుకుంటే సభ నడపాలి కదా. మీరు క్లోజ్ చేయండి. అడిగిన దానికి చెప్పండి అధ్యక్ష. నాకు ఒక మాట, వీళ్ళందరూ క్వశ్చన్స్ వేశారు అధ్యక్ష. అధ్యక్ష నేను వాళ్ళు వేసిన క్వశ్చన్స్ కి బియాండ్ ఒక లైన్ కూడా లేదు. మీరు క్వశ్చన్ కి సమాధానం చెప్పండి, తప్పేం లేదు. క్వశ్చన్ కి సమాధానం మీరు పూర్వపరాలు వర్తమానం అన్ని చెప్తాగా వన్ వర్డ్ ఆన్సర్ చెప్పలేం కదా. వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, మేము చెప్తున్నాము. కూర్చోండి సార్ అధ్యక్ష చెప్పండి మంత్రి. 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, నిజంగానే ఫెయిల్ అయిందండి. శ్రీనివాస్ గారు కూర్చోండి. శ్రీనివాస్ గారు కూర్చోండి. కూర్చున్నారంటే ఇంక నిజంగానే ఫెయిల్ అయింది. కూర్చోండి. మేడం చెప్పండి. అధ్యక్ష ఇది కాదు, సభ్యత కాదు. నేను సమాధానం చెప్తున్నాను ఒక మంత్రిగా. వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, చెప్పండి. చెప్తున్నాను అధ్యక్ష. ఇంకా అధ్యక్ష, ఈ రోజు మహిళల గురించి మాట్లాడటం అన్నది భాషా గారు అయిన తర్వాత మాట్లాడదు. మేడం గారు చెప్పిన తర్వాత నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించి ప్రతి ఒక్క కేసుకి సంబంధించిన కేస్ స్టడీస్ కూడా మేము చూసుకున్నాం అధ్యక్ష. మేజర్ పార్ట్ గాంజాయి, డ్రగ్స్ వాటిని బేస్ చేసుకుని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష. 5 సంవత్సరాలు గాంజాయి మీద ఒక రివ్యూ చేశాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి.
గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్దపీట వేసింది. మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం. స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి త్వరితగతిన శిక్షలు పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. మహిళల విషయంలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ మేము నుంచుంటామని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష. దాని మీద మేము స్టాండ్ అయ్యాం. వాళ్ళు చేసిన దానికి అధ్యక్ష నేను చెప్పిన దాంట్లో ఏ తప్పు ఉందని అందరు నుంచున్నారు చెప్పండి అధ్యక్ష. అదేంటి అధ్యక్ష అందరూ నుంచున్నారు కదా. నేను చెప్పిన దాంట్లో ఏ తప్పు ఉందో అడగమనండి. 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా మహారాష్ట్ర మారాలంటే ఎన్డీఏ కూటమి వల్లే సాధ్యమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాందేడ్ జిల్లా డెగ్లూరులో నిర్వహించిన సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఛత్రపతి శివాజీపై తనకున్న గౌరవాన్ని తెలిపేందుకు ఈ రాష్ట్ర నేలపైకి వచ్చానని తెలిపారు. కశ్మీర్ కనిపిస్తుంది, దివ్య రామ మందిరంతో అలంకరించబడిన అయోధ్య కనిపిస్తుంది, ప్రపంచ పటంపై రెపరెపలాడుతున్న తిరంగా కనిపిస్తుంది, దేశం నలుమూలలను కలిపే రహదారులు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రను 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి ఇంకెన్నో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. భారతదేశాన్ని 5 లక్షల ట్రిలియన్ల జీడీపీతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో మహారాష్ట్ర కీలక పాత్ర పోషించబోతుంది. పాల్గర్లో మీరు చూశారు, చేతులెత్తి వేడుకున్నాడు, నన్ను చంపొద్దు 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 అని. పాల్ఘర్లో దేశం మంచి కోరే, సర్వజనం హితం కోరే పాల్ఘర్లో సాధువుని చంపితే, చేతులెత్తి వేడుకొని చంపితే ఒక్కళ్ళు పట్టించుకోలేదు. చంపిన వాళ్ళకి శిక్ష పడాలి. అందుకనే ఇలాంటి ప్రభుత్వాలు కాదు మనకు కావాల్సింది. సాధువుల్ని, సంతుల్ని, సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం కావాలి. మహారాష్ట్రలో ఉన్న దుర్గాలన్నీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ పోరాటం చేసిన దుర్గాలన్నీ, ఆక్రమణదారులు మనకి ఈ దుర్గాలన్నీ కలిపి దక్షిణ భారతాన్ని ఒక కోటలా కాపాడిని, ఒక హిమాలయ పర్వతంలా కాపాడిని, రానివ్వకుండా చేసి. అందువల్ల దక్షిణ దేశంలో దేవాలయాలు కూల్చలేకపోయారు. దానికి మనం మహారాష్ట్ర నేలకి, ఈ కోటలకి, ఈ ఖిల్లాలకి, ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యానికి, మహారాష్ట్ర నేలకి, మహారాష్ట్ర వీరులకి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. బాళాసాహెబ్ ఠాక్రే కోరుకున్నది కలిసికట్టుగా ఉన్న భారతం, ఒక్క భారతం, ధైర్యంతో కూడిన భారతం, పౌరుషంతో ఉన్న భారతం, సాహసంతో ఉన్న భారతం. విడిపోయి అరాచకత్వానికి స్థానం కల్పిద్దామా, లేక కలిసి అభివృద్ధి సంక్షేమం వైపు ప్రజలు నడిపిద్దామా? మనందరం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, ప్రాంతాలను దాటి, ఇది సనాతన ధర్మం ఉండే నేల ఇది. మనం తెలుగు వాళ్ళం అవ్వచ్చు, మహారాష్ట్రీయులం అవ్వచ్చు, కన్నడిగులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ మన గుండెల్లో కొట్టుకుంటుంది సనాతన ధర్మం యొక్క గుండె చప్పుడు. నా జీవితంలో ఎప్పుడు నేను ఏది అవ్వాలని ప్రయత్నం చేయను. నా డిప్యూటీ సీఎం, నా పొలిటికల్ లీడర్. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో పట్టాభితో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు ప్రమాణం చేయించారు. ప్రమాణం తర్వాత పట్టాభిని టీడీపీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు అభినందించారు. పార్టీ కోసం పనిచేసిన పట్టాభికి పదవి రావడం సంతోషకరమన్నారు. పొజిషన్ రావాలని, అటువంటి నిష్పక్షపాతంగా నిష్కాళంక సేవలు అందించే పట్టాభి లాంటి వాళ్ళని అందరూ ఆశీర్వదించాలని, అధినేత కూడా ఈ బిడ్డకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి కూడా మనసా వాచా కర్మేణ వేదిక పైన ఉన్న పెద్దలందరూ, మీరందరూ కూడా ఈ బిడ్డని ఆశీర్వదించాలని కోరుతూ, ఐ విష్ యూ ఆల్ సక్సెస్, యూ విల్ హ్యావ్ ఎ బెటర్ ఫ్యూచర్. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. నమస్కారం, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఈ రోజున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా నా ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి అనేక మంది అతిరథ మహారథులు, విజయవాడ గౌరవ పార్లమెంట్ సభ్యులు, సోదర సమానులు, నాకు అత్యంత సన్నిహితులు కేసినేని చిన్ని గారు,
అదేవిధంగా పెద్దలు, తండ్రి సమానులుగా భావించేటటువంటి వ్యక్తి, ప్రతినిత్యం నాకు ధైర్యాన్ని ఇస్తూ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రతిరోజు కూడా అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి శ్రీ వర్ల రామయ్య గారు. కార్యాలయంలో వారితో ఎప్పుడు కూర్చున్నా కూడా గతంలో జరిగినటువంటి అనేక విషయాల్ని మాకు తెలియజెప్పటం, ఆయన అనుభవాల్ని మాతో పంచుకోవటం, అనేక రకాలుగా మమ్మల్ని గైడ్ చేస్తూ ముందుకు నడిపించేటటువంటి వ్యక్తి పెద్దలు వర్ల రామయ్య గారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా నా ప్రస్థానాన్ని ప్రారంభించిన సందర్భంలో మరి ఆ రోజున అర్బన్ పార్టీ అధ్యక్షులుగా పెద్దలు నాగుల్ మీరా గారు, నేను ఎప్పుడు కూడా ఆయన గురువు గారు అని పిలుస్తూ ఉంటాను. అంటే మొదటగా ఆయన నాయకత్వంలోనే నేను పనిచేయటం జరిగింది. ఆయన నాయకత్వంలోనే నేను అనుబంధ సంఘాలకి ఇన్ఛార్జిగా ఉంటూ విజయవాడ అర్బన్ పార్టీలో క్రియాశీలకంగా నా పాత్ర నేను పోషించడం, అన్ని విధాలుగా కూడా నాకు సహకరించి ఆ రోజున అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శిష్య అని చెప్పి నన్ను ఎంతో ప్రేమగా నన్ను పలకరిస్తూ నన్ను ముందుకు నడిపించేటటువంటి వ్యక్తి నాగుల్ మీరా గారు. మా అన్నయ్య బుద్ధా వెంకన్న గారు, మరి వారి సారథ్యంలో కూడా నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. వారి అధ్యక్షులుగా, నేను జనరల్ సెక్రటరీగా చాలా కాలం మరి అర్బన్ జిల్లాలో పనిచేయటం జరిగింది. నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఆయన అధ్యక్షులుగా ఉన్నప్పటికీ అన్ని నిర్ణయాలు కూడా నన్నే తీసుకోమని, అన్ని కార్యక్రమాలకు కూడా నన్నే ముందు నిలబెట్టి ఒక తమ్ముడిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను అన్ని రకాలుగా కూడా ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి. సూపర్ 6 లో ఇప్పటి వరకు పావు దీపం పథకం తప్ప ఒక్కటి కూడా అమలు కాలేదు. సూపర్ 6 లో 3 పథకాలు గ్రౌండ్ అయ్యాయని అసెంబ్లీలో అబద్ధాలు చెప్తున్నారు. 5 నెలల కూటమి పాలనలో ఆదాయం 9% తగ్గింది. అబద్ధాలు చెప్పి నాన్న పులి కథలా అవుతుంది కూటమి పరిస్థితి అని బుగ్గన రాజేంద్ర రెడ్డి మాజీ ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు అసలు సూపర్ 6 అంటే ఏమేమి? ఒకటి యువగలం అంటే మీరు ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు ఇవ్వాలా? ఇస్తున్నారు ఎవరికన్నా? ఒక్క వ్యక్తిని ఉన్నాడు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు వచ్చేవాడు? నాకు తెలిసి ఎవరు లేరు. తల్లికి వందనం అంటే బడికి పోయే ప్రతి పాపకు పిల్లవానికి 15,000 రూపాయలు ఇవ్వాలి. ఎవరికన్నా ఇచ్చినారు ఇంతవరకు? నాకు తెలిసి ఒక్కరు కూడా ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకు 20,000 రూపాయలు సంవత్సరానికి ఎవరికన్నా ఇచ్చినారా? నాకు తెలిసి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. దీపం 3 గ్యాస్ సిలిండర్లు మొన్న మొదలు పెట్టినారు. ఈ సంవత్సరానికి 1 సిలిండర్ అంటే 3 సిలిండర్లలో 1 సిలిండర్. దీన్ని అర్ధదీపం అనాలన్నా పావు దీపం అనాలన్నా మనం ఒక పేరు పెట్టుకోవాలి దీనికి. ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకు 1,500 రూపాయలు నెలకు ఇవ్వాలా? సంవత్సరానికి 18,000. ఒక్కరికన్నా ఇంతవరకు అందిందా? ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇది మీ సూపర్ 6. ఈ సూపర్ 6లో ఒక పావు దీపం తప్ప మిగతా 5 ఇంతవరకు గ్రౌండే కాలే. మేము అతి కష్టం మీద 3 ఆల్రెడీ గ్రౌండ్ చేసినామంటున్నారు. ఏ 3? మీరు ఏదైతే పెన్షన్ ఉందో పెన్షన్ సూపర్ 6లో లేదు కదా. సూపర్ 6 ఇది ఏమైనా సూపర్ 6 మార్చినారు మీదే కదా. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మీరు ఇచ్చిన సూపర్ 6ఏ. ఎక్కడ 3 గ్రౌండ్ అయినా ఇంతవరకు నాకు అర్థం కాలే. అంటే అసెంబ్లీలో ఆన్ రికార్డ్ ఎట్లా చెప్తున్నారు ఇవన్నీ అని. దాని తర్వాత మీరు బ్రహ్మాండంగా ఆదాయం సృష్టిస్తారు, ఏమంటే సంపద సృష్టి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో బుద్ధ అవతారం రాజు సీనియర్స్ ర్యాంకింగ్ ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న టెన్నిస్ విజేతలకు మంత్రులు నిమ్మల రామానాయుడు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఏడీసీ చైర్మన్ మంతన రామరాజు, క్లబ్ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ, భగవాన్ రాజు సభ్యులు పాల్గొన్నారు. మంత్రి రామానాయుడు మాట్లాడుతూ సేవాభావం కలిగిన క్షత్రియులకు గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటున్నారని, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం క్షత్రియులను గుర్తించి 10,000 రూపాయలు ఇచ్చిందని, త్రిపురాలో మరో అల్లూరి సీతారామరాజు చూస్తామంటూ కాస్మో క్లబ్ పూర్తి స్థాయిలో సహకారాలు అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. చెప్పినట్లుగా సేవా కార్యక్రమాల్లో ఆపదలో కష్టాల్లో ఆదుకునేటువంటి ఆ వర్గానికి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తే
తద్వారా సమాజానికి మేలు జరుగుతుంది అనేటువంటి విషయంలో ఇప్పుడు కూడా నేను ఆ మాట మీద కట్టుబడి ఆ రోజు, అదేవిధంగా ఇప్పుడు కూడా మీరు చూస్తే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏపీఐసి చైర్మన్గా మా క్షత్రియ ముద్దుబిడ్డ ఈ రామరాజు గారికి చైర్మన్గా ఏపీఐసి చైర్మన్గా ఇవ్వడం కానీ, అదేవిధంగా మరి గత నియంతృత్వ నిరంకుశత్వమైనటువంటి పాలన నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నిద్రపోయినటువంటి త్రిపులార్కి మరి ఇలా ఉప సభాపతిగా నిజంగా ఆయన సీట్లో కూర్చుంటే ఆ యొక్క స్పీకర్ పదవి ఏదైతే ఆ చైర్కే నిండుదనం వచ్చింది. మళ్ళీ ఒక ఆనాటి అల్లూరి సీతారామరాజుని ఈరోజు మళ్ళీ మా త్రిపులార్లో మనందరం కూడా చూసుకున్నాం. మరి ఆయనకి ఒక ఉపసభాపతి మన ప్రాంతంలో ఉన్నటువంటి క్షత్రియ బిడ్డకి ఇవ్వడం, అదేవిధంగా ఏదైతే క్షత్రియ సంక్షేమ పరిషత్ చైర్మన్గా మన భీమవరం కనకరాజు సూర్య గారికి చైర్మన్గా ఇవ్వడం, అంటే ఈ రకంగా ఒక నెల రోజుల సమయంలోనే మనకి 3 మేజర్ పదవులు ఏవైతే ఉన్నాయో మన ప్రాంతానికి రావడం, అందులోనూ అందరికీ ఉపయోగపడేటువంటి మేలు చేసేటువంటి ఆ క్షత్రియ సమాజ వర్గానికి పదవులు రావడం వ్యక్తిగతంగా కూడా నాకు కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంకొకటి కూడా మన మంత్రి సత్యనారాయణ రాజు గారికి కూడా మళ్ళీ అది కూడా భవిష్యత్తులో కూడా ఆయన్ని కూడా అటెండ్ చేస్తాం. అంటే ఈ రకంగా ఒక ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ఆ క్షత్రియులకి గుర్తింపు, గౌరవం ఈరోజు ఇవ్వడే కాదు, రేపు భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా మరి మీతో పాటు మేము కూడా నడుస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల ఫార్మా కంపెనీ బాధిత రైతు కుటుంబాల పోరాటం కొనసాగుతుంది. నిన్న ఢిల్లీకి చేరుకున్న బాధితులు సోమవారం ఉదయం జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలిశారు. లగచర్లలో అర్ధరాత్రి సమయంలో తమపై పోలీసులు జరిపిన దాడి గురించి జాతీయ మానవ హక్కుల కమిషన్కు బాధితులు వివరించారు. ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తే తమ వారిని అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా లగచర్ల బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలబడింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలిసేందుకు లగచర్ల బాధితుల వెంట ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ఎంపీ బద్దిరాజు తదితరులు ఉన్నారు. రెడ్డి గారు ఇప్పటికీ బెదిరిస్తున్నారు, మీ వాళ్ళు బయటికి రారు, మీ వాళ్ళు దేశం పట్టుకొని అట్లా అడుక్కో తినాల్సిందే, మీ భూములను మేము వదలము, అక్కడే ఫార్మా కంపెనీ వస్తుంది, మీ వాళ్ళందరికీ ఉరిశిక్షలు పడతాయి, మీరందరినీ ఆగమవుతారు అని చెప్పి బెదిరిస్తున్న క్రమంలో మాకు న్యాయం జరగాలంటే మరి ఢిల్లీలో కేవలం ఢిల్లీ మాత్రమే మమ్మల్ని దేశ రాజధాని కాబట్టి మమ్మల్ని కాపాడుతుంది అనే ఉద్దేశంతో మా గిరిజన ఆడపిల్లలు, కొంతమంది భర్తలు జైల్లో ఉన్నారు, కొంతమంది కొడుకులు జైల్లో ఉన్నారు, కొంతమంది మనవాళ్ళు జైల్లో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ పారిపోయారు భయానికి. కాబట్టి వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇవాళ మానవ హక్కుల కమిషన్ని కలిసాం. చైర్మన్ గారు లేరు, మెంబర్ గారు యాస్మిన్ బాషా గారు, సెక్రటరీ గారిని కలిసాం. అలాగే కొద్దిసేపట్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్లను కలవబోతున్నాం, మహిళా కమిషన్ చైర్మన్ని కలవబోతున్నాం. ఇక్కడైనా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇంకోవైపు రాష్ట్రపతి గారి సమయం కోసం కూడా మేము రిక్వెస్ట్ని పంపించడం జరిగింది. మేము ఆశిస్తూ ఉన్నాం రాష్ట్రపతి గారు కూడా సమయం ఇస్తే. తను ఒక ఆదివాసీ బిడ్డ, మేమంతా గిరిజనులం, మేము అనేక తరాలుగా మేము భూమిని నమ్ముకొని భూమి పుత్రులుగా అందులో వచ్చే కలో గంజి తాగి బతుకుతున్నాం. మాకు ఇవాళ భూమికి దూరం చేస్తున్నారు, దండకు దూరం చేస్తున్నారు. ధర్నా చేసి 9 నెలలు ఆమె పోరాడి వికారాబాద్ పోయి ధర్నా చేసినాం, కొడంగల్ పోయి ధర్నా చేసినాం, కోసికి పోయి ధర్నా చేసినాం, మళ్ళా అకిన్పేట చేసినాం, లగచర్ల చేసినాం, దుద్దెల చేసినాం, అన్ని దగ్గర ధర్నా చేసినాం. ధర్నా చేసినా కానీ ఒక్క రేవంత్ రెడ్డి రాకడ లేదు, తిరుపతి రెడ్డి రాకడ లేదు, ఒక కలెక్టర్ రాకడ లేదు, ఒక ఎమ్మెల్యే రాకడ లేదు, ఒక గిరిదాబాద్ రాకడ లేదు. నిన్న మొన్నటి నుంచి కలెక్టర్ వస్తే గన్మెన్ తీసుకొని ఐడెంట్ కార్డ్ వేసుకొని అన్నీ వేసుకొని ఒక 4 పోలీసు వాళ్ళని తీసుకొని వస్తాడు. అగ్రంగా పూరా మన బట్టలు వేసుకొని వచ్చిండు. మేము బువ్వ వండుకొని తిని ధర్నా చేస్తామంటే అంత వచ్చి చిన్న చిన్న పిల్లలు ఏమో ఇంత దాడి చేసి దొబ్బిన తర్వాత కలెక్టర్కి కొట్టిరి అని అర్ధరాత్రి ఒకరు కొట్టాం. రాత్రి వచ్చి లైట్ బంద్ చేసి కరెంట్ బంద్ చేసి 500 పోలీసు వాళ్ళు వచ్చి
ఆడవాళ్ళని చూడకుండా మగవాళ్ళని మారేపల్లి పంచాయతీ పరిధిలో ఎరుకునాయుడు మెట్టకు అక్రమ నల్లరాయి క్వారీని వెంటనే నిలుపుదల చేయాలని, కొండను గుల్ల చేస్తున్న మైనింగ్ మాఫియాపై వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు. క్వారీ తవ్వకాలు చేపడుతున్న ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. మండలంలోని వాడపల్లి, చినగంగవరం, మారేడుపల్లి ప్రాంతంలోని ఎటువంటి అనుమతులు లేకుండా నల్లరాయి క్వారీలను ఏర్పాటు చేసి కొండలను గుల్ల చేస్తున్నారని తెలిపారు. మైనింగ్ రెవెన్యూ అధికారులు మామూళ్లకు కక్కుర్తిపడి చూసి చూడనట్లు వదిలిపెడుతున్నారని తెలిపారు. మండలంలోని మారేపల్లి, తెనిగిబూడుకు మధ్యలోని ఎరుకునాయుడు మెట్ట అనేటువంటిది ఒకటి ఉంది. ఈ మెట్టకి నల్లరాయి అక్రమ క్వారీ అనేటువంటిది ఏర్పాటు చేసి గుట్టు చప్పుడు కాకుండా లక్షలాది రూపాయలు విలువ చేసేటువంటి రాయిని ఇక్కడ అక్రమార్కులు తరలించకపోతూ ఉన్నారు. మైనింగ్ అధికారులు మామూలు మత్తులోనే నిద్రపోతూ ఉన్నారు. ఇక్కడ పోలీసులు ఉన్నారు, పోలీసులు పట్టించుకోవట్లేదు. తహసీల్దార్ ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇక్కడ పెద్ద పెద్ద డిటోనేటర్స్ పెట్టి పేలుస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి వైర్లన్నీ కూడా ఇక్కడ దొరికాయి. దీన్ని చూస్తే ఈ ప్రాంతం, ఈ కొండ చుట్టూ కళ్ళాలు ఉన్నాయి. ఆ కళ్ళాల్లో ఉన్నటువంటి రైతులు వాళ్ళందరూ కూడా భయపడిపోయి రాత్రిపూట ఈ బాంబుల శబ్దానికి తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయినా కానీ వీళ్ళు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. దీనికి ఎటువంటి అనుమతులు కూడా లేవని చెప్పేసి మాకు అర్థమవుతా ఉంది దీని మీద ఎంక్వైరీ చేసినప్పుడు. అందుకని ఇక్కడ పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మైనింగ్ అధికారులు కానీ ఇంత ఘోరం జరుగుతున్నా ఈరోజు పట్టించుకునే పరిస్థితి అటువంటిది లేదు. నిన్న మాడుగుల మండలంలోని శీతలబంద, ఔరువాడ పంచాయతీలోని గ్రామంలోని ఒక ట్రాక్టర్ డ్రైవరు బోల్తా పడి చనిపోతే ఆయన్ని 12 గంటల నుంచి రాత్రి వరకు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఉంచి ఆయనకి కనీసం ఆ కుటుంబానికి ఆదుకోవడానికి కనీసం పరిహారం కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. ఆ విధంగా ఈ అక్రమ క్వారీలు ఎవరైతే నడుపుతూ ఉన్నారో బినామీల పేరు మీద అనుమతులు లేకుండా గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడితే తప్ప వీళ్ళు ఎక్కడ కూడా లొంగేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ కొండలు గుల్ల చేసేస్తున్నారు, పొక్కలు పెట్టేసి అక్రమంగా క్వారీలు అటువంటివి తవ్వేస్తున్నారు. ఇటువంటి దుర్మార్గపు చర్యలకి ఈరోజు వీళ్ళు పూనుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఎవరైతే గ్రానైటు అదేవిధంగా నల్లరాయి క్వారీలు అక్రమంగా తవ్వేస్తున్నారు, ప్రజల ప్రాణాలకు నష్టం కలిగిస్తున్నారు, పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నారు, పొల్యూషన్కి నష్టం కలిగిస్తున్నారు, గ్రామ ప్రజలకి కళ్ళాలకి నష్టం కలిగిస్తున్నారు. అటువంటి అక్రమార్కుల పైన, మైనింగ్ మాఫియా పైన అక్రమ కేసులు పెట్టి వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని, అధికారులు. దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా ఆలయంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవారికి అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యవచనము, వరుణ పూజ, కలశానికి పుష్పాలతో పూజలు చేసి యజ్ఞోపధారణ, మంగళ స్తోత్రానికి కుంకుమతో, పసుపుతో పూజలు చేసి మంగళ వాయిద్యాల మేళతాళాలతో మాంగళ్య ధారణ చేశారు. ఆపై కర్పూర హారతి స్వామి అమ్మవారికి సమర్పించారు.
ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.